హలో ఫ్రెండ్స్, జానకి వచ్చి హాస్పిటల్‌లో ఉన్న చారు దగ్గరకొచ్చి చేతులెత్తి దండం పెడుతూ, "అమ్మ చారు, దయచేసి ఈ కేసు వాపస్ తీసుకోమ్మా" అని ఏడుస్తూ అడుగుతా ఉంటే, అప్పుడు చారు పొగరుతోని, "మీ ఆయన్నొచ్చి నా దగ్గర క్షమాపణలు అడిగిస్తానని నాకు ఒట్టేసి మాటివ్వు. అప్పుడు నేను ఈ కేసు వాపస్ తీసుకుంటాను" అని చారు పొగరుగా సమాధానం చెప్తుంది. ఆ మాటలకు రామలక్ష్మి కోపంతో జానకిని పక్కకు లాగి, "ఏంటే" అని అంటుంటే, అప్పుడు జానకి, "రామ వద్దు, ఆగమ్మా" అంటే, "నువ్వు ఆగమ్మా" అంటూ, "ఏంటి వాగుతున్నావు? నీకు మా నాన్న వచ్చి క్షమాపణలు చెప్పాలా? మా నాన్న కాలి గోటికి కూడా సరిపోవే నువ్వు" అని అంటూ ఉంటుంది. ఇంతలో చలపతి, "ఏ అమ్మాయి, ఏంటి పో, మర్యాదగా మాట్లాడు" అని అంటే, "ఏంటి మర్యాద? ఏంటి మర్యాద? అసలు తప్పు చేసింది నువ్వు. నిప్పు మా నాన్న నిజాయితీని ఏం ఆర్పలేదు చారు, కాల్చలేదు చారు. మా నాన్న కడిగిన ముత్యంలాగా బయటకొస్తారు. అమ్మ, ఇలాంటి గొడ్లకి మాటలతో చెప్తే అర్థం కాదమ్మా, చేతులతోనే చెప్పాలి. జైలుకి ఖైదీగా వెళ్ళడానికి రెడీగా ఉండు చారు" అంటూ రామలక్ష్మి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దానికి వాళ్ళు షాక్ అయిపోయి చూస్తుంటారు ఆ వార్నింగ్‌కి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.